శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివాని ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రం నిఘా నీడలో ఉంది. మరిన్ని వివరాలు శ్రీకాకుళం జిల్లా కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్నాయి. మరిలోనే ఈ ఫలితాలు అనేవి రానున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏదైతే రేపు ఉదయం నుంచి జరగనున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశాము. 2000 మందికి పైగా సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పి, ముఖ్యంగా ఈ ఏదైతే శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. మొత్తం ఎటువంటి ఏదైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లో కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ ను కూడా అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ తర్వాత శాంతియుతంగా జిల్లాను ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెప్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరిపేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది నో ఫ్లే జోన్ గా కూడా ప్రకటించారు. ఈ ప్రాంతంలోకి రేపు వచ్చేటటువంటి ఎవరైతే ఈ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మద్యం సేవించకుండా టెస్టులు కూడా నిర్వహించబోతున్నామని చెప్తున్నారు. మరోవైపు 3 అంచెల భద్రత మనం చూడొచ్చు. ఇది ప్రధాన గేట్ దగ్గరే ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కళాశాలకు సంబంధించిన వాళ్ళే ఐడి కార్డులు చూపించి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శ్రీకాకుళం పార్లమెంట్ కి సంబంధించి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనకి ఏదైతే ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 86 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యం ఏంటి అనేది రేపు ఈవీఎంలు తెరిచిన తర్వాత ఏదైతే ఓటర్ దేవుడు ఎవరిని ప్రసన్నించి ఎవరికి ఓటు వేశారనేది ఉత్కంఠ వీడేటటువంటి అవకాశం ఉంది. పలాస, టెక్కలి ఏదైతే ఈ నియోజకవర్గాలు ఉన్నాయో ఇవి మనకి 22 రౌండ్లలో పూర్తి కానున్నాయి. ముఖ్యంగా ఆంధ్రవలస నియోజకవర్గం తాలూకా రిజల్ట్ మొదటగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. 19 రౌండ్లలో పూర్తి కానుంది. అదేవిధంగా పాతపట్నం చూసుకున్నట్లయితే 24 రౌండ్లు. ఇది చివరిగా ఈ ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా మనకి చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో ఈవీఎంల ద్వారా మొత్తం 14,17,959 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 25,826 మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ అనేది తెరవడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఏదైతే ఈవీఎంస్ తెరిచేటటువంటి అవకాశం ఉంది. సో ఏదైతే రౌండ్ల వారీగా వచ్చి బయటికి ఏదైతే ఒక కౌంటింగ్ కేంద్రం ఏదైతే మీడియా పాయింట్ ఏర్పాటు చేశారో అక్కడ మాత్రమే తెలియజెప్తామని అయితే అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి ఫలితం అయితే ఆంధ్రవలస రానుంది. చివరి ఫలితంగా పాతపట్నం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం అభ్యర్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉంది ఏంటనేది ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళంలో ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.